హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. మొత్తం మీద ఉద్యమ పార్టీ అంటే బండెడిక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకు నైజాం సర్కారోడా అన్న పాట అందరికి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బండెనక బండి కట్టి వేల బండ్లు కట్టి వరంగల్ సభకు పోదామంటున్నారు గులాబీ దండు. ఆ గులాబీ దండు కదిలే ఈ ప్రాంగణంలో మనం ఉన్నాము. ఇది ఎల్కతుర్తి దగ్గర హుస్నాబాద్ నియోజకవర్గం వరంగల్ సభ కిందికి వస్తుంది. వరంగల్ సభ అంటే రజతోత్సవ బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు. ఉద్యమ పార్టీ ఎంత పెద్ద ఎత్తున ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఎక్కడ కూడా పర్ఫెక్షన్ లేకపోవడం బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. అందులో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ప్రతి ఉద్యమ బిడ్డ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కోణంలో భారీ ఎత్తున వరంగల్ సభకు మాత్రం భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు మాత్రం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదే సభా ప్రాంగణం. చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు మాత్రం కంప్లీట్ చేసిండ్రు. చాలా అంటే చాలా ఇక్కడ ఇసుక వస్తే రాలనంత జనం ఎంతమంది వచ్చినా పడే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉంది. ఇది మెయిన్ సభ, ఇది మెయిన్ సభ. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ప్రతి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూర్చునే సభ మనకు పక్కన కనిపిస్తా ఉంది. పక్కన కనిపించేది కళాకారుల వేదిక కూడా రెడీ చేస్తా ఉన్నారు. కళాకారుల వేదిక కూడా రెడీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు పిక్చర్ లో చూడొచ్చు, ఇది హుస్నాబాద్ కు వెళ్లే రూటు. ఎల్కతుర్తి టు హన్మకొండ నుంచి వస్తే ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్ కు వెళ్లే ఆ రూట్ మనకు ముందు కనిపిస్తా ఉంది. లారీలు అవి వెళ్తా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ప్రాంగణం మాత్రం రెడీ చేసిండ్రు బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ పార్కింగ్ కోసం చాలా అంటే చాలా పెద్ద ఎత్తున వెహికల్ పార్కింగ్ కోసం కూడా ఏర్పాట్లు మాత్రం కంప్లీట్ చేసుకుంది. ఈ సభతో మాత్రం కేసీఆర్ స్ట్రాంగ్ మెసేజ్ మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ మాత్రం వస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. ఆ సభ ఏర్పాట్లు ఎట్లా జరుగుతుంది ఏంది అనేది కూడా చూస్తా ఉన్నారు. చాలా మంది వచ్చి వెళ్తా ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది పబ్లిక్ మాత్రం వస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. 27 తారీఖున సాయంత్రం 5 గంటలకు సభా ప్రాంగణం మొత్తం నిండిపోయి ఇసుక వస్తే రాలనంత జనం మాత్రం వచ్చే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ మొత్తం కంప్లీట్ గా పొలాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడే కల్టివేషన్ జరుగుతూ ఉంది. కంప్లీట్ గా తీసేస్తా ఉన్నారు. ఒక్కొక్కటి తీసేస్తా ఉంటే నడుస్తా ఉంది. చాలా మంది వస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామగుండం నియోజకవర్గం నుంచి చాలా మంది మిత్రులు వచ్చిండ్రు. ఎన్టీపీసీ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న ఈ సభను? ఇప్పటికే చాలా మంది పబ్లిక్ వచ్చి చూస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఏదైతే 25వ వసంతాలు జరుపుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ వరంగల్ లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాంను ప్రతి గ్రామం నుండి, ప్రతి పల్లె నుండి కూడా వేలాది మంది, లక్షలాది మంది ఈ సభకు తరలి రావాలని చాలా మంది వేచి చూస్తున్నారు. అదేవిధంగా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కృషి చేస్తూ, ఈ సందర్భంగా వచ్చే ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా అందరూ కూడా ఈ పాల్గొని విజయవంతం చేయాలని కృషి చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ 10 సంవత్సరాల ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ను చూసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ ను చూస్తున్నారు 17 నెలల నుంచి. ఓవరాల్ గా ఈ సభ సక్సెస్ తో పాటు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా ఈ 16 నెలల గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనే దీనికి నిదర్శనంగా చెప్పగానే చెబుతుంది. ఏదైతే ఈ సభ జరిగిన తీరును బట్టే రేపు వాళ్ళకు గుణపాఠంగా ఇది ఈ సభ వాళ్ళకు తెలియజేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని చూసి కాంగ్రెస్ వర్గీయులకు, భయభ్రాంతులకు గురి చేసే గుణపాఠంగా ఈ సభ జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే ఓవరాల్ గా ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చలేని పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ ఉదికి అటాక్ చేస్తా ఉన్నది. ఈ సభతో స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉందా? 100% ఇది నిజం. ఏదైతే కాంగ్రెస్ మోసపూరితమైన 420 మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చేసి గద్దెనెక్కిందో దాన్ని ప్రజలందరూ గమనించారు. దాన్ని ఈ 16 నెలలను గమనించారు. దాన్ని ఖచ్చితంగా ఈ సందర్భంగా దాన్ని ఇచ్చేసి ఈ సభే వాళ్ళకు సమాధానం చెప్తుంది. ఈ సభకు వచ్చిన ప్రజలే వాళ్ళకు సమాధానం చెప్తారు.
కాంగ్రెస్ వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పి ఇందాకటి క్రితమే కేటీఆర్ వచ్చి సభ ఏర్పాట్లు చేసి చూసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వారు వచ్చుడు మాకు చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లకు వారు వచ్చినందుకు మేము అందరం ఇది చేస్తున్నాం. వారితో పాటు ప్రతి రోజు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చేసి ఈ యొక్క ఏర్పాట్లు చేస్తుండ్రు. అందులో భాగంగానే వీరు మా యొక్క కేటీఆర్ గారు కూడా వచ్చి చూసిండ్రు, మా అందరికి కూడా ఇది చేస్తుండ్రు. వాళ్ళు దీన్ని కూడా మా పార్టీ నాయకులందరూ కూడా చాలా ఆనందంగా చూసుకుంటారు. ఉద్యమ పార్టీగా కార్యకర్తగా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే? అమరవీరుల త్యాగాల పునాదులు సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పాలించి ఎంతో మంది ఈ యొక్క రాష్ట్రాన్ని ఆ రోజునటువంటి పాలకులు, ఆ సీమాంధ్ర ప్రాంతకులు ఎవరైతే ప్రాంతకులు ఉన్నారో ఆ పరిపాలన చేసి నాశనం చేస్తే ఈ యొక్క ప్రాంతాల అభివృద్ధి పథకం నడిపించిన కేసీఆర్ గారు ఈరోజు ప్రజలు తప్పుదోవ పెట్టి గర్దించినందుకు ఈరోజు పశ్చాత్తపడుతున్నారు. ఈ సభ నుండి ఎవరు రాలేరు అనుకున్నారో వచ్చి చూపిస్తాడు. ఈ అమరవీరుల త్యాగాల పథకం ఏదైతే సాగించిందో అమరవీరులు అందరూ కూడా ఈ యొక్క సభ నుండి మళ్ళీ ఒకసారి 20 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఈ యొక్క ఉద్యమ పార్టీ మళ్ళీ పునరుద్ధరించుకోకపోతే ప్రతి ఒక్క ఉద్యమకారుడు నాడు ఎవరైతే ఉద్యమంలో పనిచేసి ఉద్యమాన్ని ఊపిరిగా భావించి పోరాటం చేసి ఈరోజు వెనకబడి ఉన్నారో వాళ్ళ మీద నిర్బంధాలు చేసి అక్రమ కేసులు, అన్యాయాల కేసులు పెట్టుకుంటూ వాళ్ళు వేస్తున్నారో వాళ్ళందరికీ సభ నుండి కేసీఆర్ గారు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఖచ్చితంగా రాబోయే రోజులలోని తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు. ఇది తెలంగాణ సొంతం, ఇది తెలంగాణ ఆస్తి, ఇది భారత రాష్ట్ర సమితి పార్టీకే సొంతం. ఇది ఎవరు సాధించింది కాదు, ఎవరు ఇచ్చింది కాదు. తెచ్చుకున్నది మేమే, కొట్లాడేది మేమే, తెచ్చుకున్నది మేమే. ఇది మా పార్టీ, మా రాష్ట్రం, మేమే సాధించుకుంటాం అని ఖచ్చితంగా ఈ వేదిక నుండి తెలియజేస్తారు. ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతాము. ఇదే ఆఖరి ఇక్కడ నుండి మొదలైంది అనుకో, ఈ 2-3.5 సంవత్సరాల తర్వాత వీళ్ళకి నిల్వ ఉండదు. ఎక్కడ కూడా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ గూడెంకి వెళ్ళినా కూడా వీళ్ళను రానిచ్చే పరిస్థితి ప్రజలు లేరు. ఇప్పటికే వాళ్ళు తలదించుకొని బతుకుతున్నారు, తలదించుకునే పని చేస్తున్నారు, ప్రజలను ఇబ్బంది చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి కార్యకర్త ఇబ్బంది చేస్తున్నారు, నిర్బంధాలు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, అన్యాయంగా వేధిస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా సరే నాడు పోరాటం చేసాము, నేడు పోరాటం చేసాము, ఎంతటి త్యాగానికైనా సిద్ధం. మేము త్యాగాల పునాది మీద సాధించుకున్నటువంటి తెలంగాణలో పుట్టినాము కనుక తెలంగాణ కోసం ఎంతకైనా త్యాగం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ సభ చాలా గుణపాఠం చెప్పే సభ. ఇది రాజస్థాన వసంతం కాదు, ఇది ఒక ఉద్యమ వసంతంగా మళ్ళీ పునరుద్ధరిస్తుంది తెలియజేస్తున్నాం. ఒక కార్యకర్త, లోకల్ కార్యకర్త ఉన్నాడు, బీఆర్ఎస్ కార్యకర్త. ఎట్లా చూస్తున్నారు? మీకు లోకల్లో ఎట్లా అనిపిస్తుంది సభ? ఈ సభ మొత్తం ప్రాంగణం 1200 ఎకరాల పైచిలుక ఉంటది. 1200 ఎకరాలు 1200 ఎకరాల పైచిలుక ఎకరాలు. ఇక్కడ 10 లక్షల మంది జనాలు రాబోతున్నారు. 10 లక్షల వాటర్ పార్కింగ్ అంతా ఉన్నదా? బరాబరే 1000 ఎకరాలు పార్కింగ్ ఉన్నది. సిద్దిపేట నుంచి వచ్చిన పార్కింగ్ అటు 500 ఎకరాలు, హన్మకొండ నుంచి వచ్చిన పార్కింగ్ ఇటు 500 ఎకరాలు, మొత్తం 1000 ఎకరాలు పార్కింగ్ కేటాయించబడ్డది. సభా ప్రాంగణమే మొత్తం 1200 ఎకరాలు. 10 లక్షల సల్ల ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల బాటిల్ బాటిల్ ప్రతి ఒక్క కార్యకర్తకు, వచ్చిన కార్యకర్తకు, ప్రతి అందరికి అందించే విధంగా నిరుత్సాహపడకుండా సభ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న రైతులు అందరూ స్వచ్ఛందంగా మీ భూములు ఇచ్చినాం ఇక్కడికి సభకు. మాకు ఎటువంటి ఎవరు నష్టపరిహారం ఏమి ఇవ్వలేదు. నీవే స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకి ముందుకొచ్చి భూములు స్వచ్ఛందంగా ఇచ్చినాం. ఇది సభకు తెలంగాణకు స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వబోతున్నది. నాకు తెలిసి కాంగ్రెస్ కు ఇది లాస్ట్ ఓట్లు. మళ్ళీ జన్మల కాంగ్రెస్ ఓట్లు వేయరు. ప్రజలు అనుకునే మాటలు పట్టి అర్థమవుతున్నాయి. అంటే కేసీఆర్ ఇన్ని రోజులు బయటికి రాదే కదా, ఇప్పుడు వస్తున్నాడు. వచ్చి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రజలు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ ఏం చెప్తారా అని. ప్రజలు 16 నెలలనే కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ పార్టీ మీద విసుగెత్తిపోయింది. ఇక నుంచి అయినా కాంగ్రెస్ పార్టీ దిగిపోవాలి, గవర్నమెంట్ తెలంగాణ తెచ్చుకున్న గవర్నమెంట్ కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే ఇది మొత్తం మీద సభ ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. చాలా మంది ఆ లీడర్లు, కార్యకర్తలు వస్తా ఉన్నారు. ఒకసారి రండి అన్న మాట్లాడదాం. ఎట్లా చూస్తారండి సభ ఏర్పాట్లు ఎట్లా నడుస్తున్నాయి? చాలా బాగా నడుస్తున్నాయండి. ఇవాళ ఇట్రండి సార్. మాది మంచిర్యాల అండి. నేను పల్లె భూమేష్ నా పేరు. నేను మంచిర్యాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న. ఇవాళ సుందర్ రాజు అని చెప్పి వరంగల్లో పెళ్లికి వెళ్ళినాము. అందువేళ సభ ఏర్పాట్లు చూద్దాము ఏ విధంగా ఉన్నాయని చెప్పి మా మిత్రులతో సహా ఇక్కడికి రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఇవాళ మేము పార్కింగ్ ప్లేస్ కూడా వెళ్ళాము. దాదాపు 100 ఎకరాల పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా టిఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆత్మీయులందరూ కూడా తప్పకుండా సభకు రావాలి, ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలం 16 నెలల కాంగ్రెస్ కాలాన్ని ఎట్లా కంపేర్ చేస్తారు, ఎట్లా ఉండాలనుకుంటున్నారు? సార్, బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల కాలము స్వర్ణయుగం. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణను సాధించినటువంటి పార్టీ. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా కంపారిజన్ అనేటటువంటిది లేదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను గుండెల పట్టుకొని చూసుకున్నారు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గతం లోపల రైతులకు 2 పంటల నీళ్ళు వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ చూస్తున్నాం పంటలను నిండిపోతున్నాయి. ఇంకంతకంటే నిదర్శనం ఏముంటుందండి? ఇట్లా ఈ ఈ ఈ సభతో కేసీఆర్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ప్రతిపక్షాలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ? తప్పకుండా అండి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావలసినంత టైం ఇవ్వడం జరిగింది. 1 సంవత్సరం లోపలనే తెలిసిపోయింది ప్రజలకు కూడా ఈ ప్రభుత్వము ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు, కానీ అట్లాంటి పరిస్థితులు ఇవాళ ఇక్కడ కనిపించడం లేదు. ఇవాళ వాళ్ళు ఏదైతే 420 హామీలు ఇచ్చినారో హామీలలో ఏ ఒక్కటి కూడా పూర్తి చేసినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ రుణమాఫీ, రైతులు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రజలు రైతులు. ఇవాళ రుణమాఫీ అని చెప్పారు, 60% రుణమాఫీ కూడా పూర్తి కాలేదు. 2 లక్షల రుణమాఫీ మొత్తం మందికి చేస్తామని చెప్పారు, చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇది ఒక ఇంతకంటే ఇక ఏముంటుందండి? ఇవాళ చదువుకునేటటువంటి విద్యార్థులకు ఫీజులు లేవు. ఫీజులు లేక 3 సంవత్సరాల నుంచి ఫీజులు లేక పిల్లలు అల్లాడిపోతున్నారు. తులం బంగారం ఇస్తున్నారు, తులం బంగారం పోయింది. 1,00,000 రూపాయలు తులం బంగారం అటే పోయింది, కానీ 1,00,000 రూపాయలు కూడా రావట్లేదు. ఆ 1,00,000 రూపాయలు అది కూడా రావట్లేదు. ఇంకా అనేక పథకాలు వాళ్ళు ఇది స్కూటీలు ఇస్తామని చెప్పారు, విద్యార్థులకు పిహెచ్డి అయిపోతే 5 లక్షలు అని చెప్పారు, ఎంఫిల్ అయిపోతే 3 లక్షలు ఇస్తా అని చెప్పారు. అసలు ఉన్న స్కాలర్షిప్లే దిక్కులేదు. ఇంకా ఇంతకంటే ఈ ప్రభుత్వం గురించి చెప్పుకోవాల్సినటువంటిది ఏముంటుందండి? ఇంకా అంటే ఓవరాల్ గా మంచిర్యాల నుంచి ఎంతమంది వచ్చే ఆస్కారం ఉందన్న? మా పాత ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గం నుంచి 3,000 మంది టార్గెట్ ఇచ్చారు. మా మంచిర్యాల నియోజకవర్గం నుంచి మొత్తం 65 బస్సులు. మా మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి, 180 బస్సులు మేము తయారు చేసుకున్నాం. మా బాల్క సుమన్ గారు, మాజీ విప్పు, అదేవిధంగా దుర్గం చిన్నయ్య గారు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు దివాకర్ రావు గారు, వారి ముగ్గురు నాయకత్వం లోపల 3,000 మందితోనే మేము తరలి రాబోతా ఉన్నాం. ఆ రోజు ఏర్పాట్లు జబర్దస్త్ గా నడుస్తా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఒక పక్క కేసీఆర్ ఫోటో, ఒక పక్క కేటీఆర్ ఫోటో, మధ్యలో పబ్లిక్. బీఆర్ఎస్ రజతోత్సవ సభ 27/4/2025 భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలు ఇది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ సభ ఏర్పాట్లు ఇక్కడ మొత్తం మీద 2025కి సంబంధించిన ఒక చరిత్ర సృష్టించే అవకాశాలు మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఏర్పాట్లు మాత్రం జబర్దస్త్ గా నడుస్తుంది. బీఆర్ఎస్ @25 అని ఇక్కడ చాలా బ్రహ్మాండమైన కటౌట్లు మాత్రం పెట్టిండ్రు. కేసీఆర్ది, ఇక్కడ కేసీఆర్ది కేటీఆర్ది బ్రహ్మాండమైన కటౌట్లు పెట్టింది. ఇది కంప్లీట్ గా ఫోటోకి మాత్రం పెద్ద ఎత్తున పిక్చర్ కి మాత్రం ఫోటోకి సంబంధించింది మాత్రం జరుగుతూ ఉంది. ఫోటో షూట్ కి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ @25 కంప్లీట్ గా, అంటే ఎక్కడ చూసినా కూడా మీరు చూసుకోవచ్చు, చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన ఏర్పాట్లు మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే లారీల మీద లారీలు వస్తూ ఉన్నాయి. డ్రమ్స్, వాటర్ కి సంబంధించిన డ్రమ్స్ పెట్టిళ్ళు, చాలా వాటర్ ప్యాకెట్స్, చాలా పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లు మాత్రం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ను కంప్లీట్ గా టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. కేవలం సభా ప్రాంగణంలో కేసీఆర్ మాత్రమే ఒక్కరే మాట్లాడే అవకాశం మాత్రం ఉంది. టిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎక్కువ పాటల విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటది. బీఆర్ఎస్ పాటలు జబర్దస్త్ గా ఉంటాయన్న చర్చ రాష్ట్రం మొత్తం అందరికీ తెలిసిందే. ఇప్పటికే రజతోత్సవ సభకు సంబంధించిన పాటల ఏర్పాట్లు ఇప్పటికే రిలీజ్ చేసిండ్లు. చాలా పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉన్నాయి. మరి ఇక్కడ కళాకారులది స్టేజ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కళాకారుల స్టేజ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. కళాకారుల స్టేజ్ తర్వాత మెయిన్ గా కేసీఆర్ ఒక్కడు మాట్లాడే అవకాశం ఉంది. కేసీఆర్ మాట్లాడితే ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. టార్గెట్ ఇటు కాంగ్రెస్ మరియు బీజేపీని మాత్రం టార్గెట్ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి.
ఏర్పాట్లకు మాత్రం డోకా లేకుండా అంటే ఈ మధ్యలో కేసీఆర్ ఎప్పుడు బయటికి రాలేదు. ఈ 17 నెలల కాలంలో కేవలం ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చి పోయిన పరిస్థితి మాత్రం ఉంది. ఎక్కడ కూడా రాని పరిస్థితి మాత్రం ఉంది. ఓవరాల్గా మీకు మెయిన్ సభను చూపించే ప్రయత్నం చేద్దాము. మన బ్యాక్ సైడ్ ఉన్నదే ఇది మెయిన్ సభ కార్యక్రమాలు. ఇది మెయిన్ సభకు సంబంధించింది. ఇది మెయిన్ స్టేజ్. ముందు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు మాత్రం జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపించే ప్రయత్నం చేస్తాం. కంప్లీట్ గా ఎక్కడికక్కడ కార్పెట్స్ తీసుకొచ్చి కంప్లీట్ గా నడుస్తూ ఉన్నాయి పనులు. లారీలలో పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ బీహారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు పెద్ద ఎత్తున పనులు మాత్రం చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి నిజంగా ఇదొక సభ మైలురాయి మాత్రం ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. కాంగ్రెస్ చేస్తున్న నమ్మకాలు, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ముందుకు వెళ్ళడం మాత్రం లేదు అన్న చర్చ జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి 16 నెలల్లోనే కంప్లీట్ గా వ్యతిరేకత పవనాలు రావడం, సభ పైన ఎక్కువ ఫోకస్ ఉన్నదని చెప్పుకోవచ్చు. దీనికి అంటే దాదాపు 1200 ఎకరాల స్థలము తీసుకున్నారంటే అంత ఆషామాషి ముచ్చటేం కాదు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున లీడర్లు కూడా వచ్చి సభా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఉద్యమకారులందరూ వస్తూ ఉన్నారు, సభా పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చూస్తూ ఉన్నారు. చూసి హ్యాపీగా వెళ్ళిపోతున్న పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. సభ పైన కేసీఆర్ ఎలా మాట్లాడతారు, కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు. ఇందాకే కేటీఆర్ వచ్చి ఇప్పటికే 2000 మంది వాలంటీర్లను పెట్టాము, 2000 మంది వాలంటీర్లే పనిచేస్తున్నారు ఇక్కడ సభా స్థలం నుంచి కేటీఆర్ ఇందాకటి క్రితమే చెప్పి వెళ్ళిన పరిస్థితి మాత్రం ఉంది. మరి ఓవరాల్ గా ఈ సభ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసే సభగా మారబోతుంది అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో మాత్రం చక్కర్లు కొడతా ఉంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పటికీ వాస్తవంగా కేసీఆర్ టార్గెట్ అయితే చేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తన పని తనం చేసుకుంటున్నాడు. అంటే కేసీఆర్ ఏం చేసిండో ప్రజలకు తెలియాలి అని ఆయన సైలెంట్ గా ఉన్నాడు. 16-17 నెలలు ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చి అటెండ్ అయి వెళ్ళిన పరిస్థితి కానీ కంప్లీట్ గా ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. కేటీఆర్ ఇటు హరీష్ రావు తిరిగినప్పటికీ కేసీఆర్ టార్గెట్ మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీ పైన గట్టిగానే ఉండేటట్టు తెలుస్తుంది. మీరు ఇచ్చిన హామీలు 420 హామీలు కావచ్చు, 6 హామీలు కావచ్చు, ఎక్కడ కూడా కంప్లీట్ గా ఒక్కటి కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి. ఉచిత బస్సు తప్ప ఏది ముందుకు వెళ్ళని పరిస్థితి. మరి కళ్యాణ లక్ష్మి ఎటుపోయింది, తులం బంగారం ఎటువా, 1,00,000 రూపాయలు ఎటువా అని అడుగుతా ఉన్నారు. ఇవన్నిటిని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున టార్గెట్ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. సభ ఏర్పాట్లు ఇప్పటికే జబర్దస్త్ గా ముందుకు వెళ్తా ఉంది. ఎక్కడికక్కడ గ్యాలరీలు పెట్టి లైట్లు పెట్టేసి అక్కడ రోడ్ ఉంటుంది, రోడ్ అవతల కూడా లైట్లు పెట్టిన పరిస్థితి. అంటే పార్కింగ్ కోసం చాలా పెద్ద ఏర్పాట్లు చేసిండ్రు. కాకపోతే ఇక్కడ మీరు హన్మకొండ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం ముందు వస్తేనే ఇక్కడ సెట్ అవుతుంది. ఎందుకంటే నేరో రోడ్ ఉంటుంది, చిన్న రోడ్ ఉంటుంది. హన్మకొండ టు ఎల్కతుర్తి చౌరస్తా పక్కనే ఈ సభ ఏర్పాట్లు ఉంటుంది. హుస్నాబాద్ నియోజకవర్గానికి కిందకి వస్తుంది. హన్మకొండకి అతి దగ్గరలో హన్మకొండ, నయీంనగర్, ఇటు హన్మకొండ నయీంనగర్ ఉంటుంది. కానీ నయీంనగర్ నుంచి మనం హుజరాబాద్ రూట్, కరీంనగర్ రూట్ లో వస్తే ఎల్కతుర్తి ఉంటుంది. హసన్పర్తి దాటిన తర్వాత ఎల్కతుర్తి నుంచి లెఫ్ట్ లో తీసుకుంటే ఈ సభ మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ రూట్ హుస్నాబాద్ కు వెళ్లే రూట్, ఎల్కతుర్తి టు హుస్నాబాద్ కు వెళ్లే రూట్. హుస్నాబాద్ నుంచి సభకు రావాలంటే ఏమి ఇబ్బందులు లేవు, పెద్దగా ట్రాఫిక్ ఉండదు. కరీంనగర్ హుజరాబాద్ నుంచి సభకు రావాలన్నా కూడా పెద్దగా ట్రాఫిక్ ఉండకపోవచ్చు. కానీ ఇటు పరకాల నుంచి సభకు రావాలన్నా కూడా పెద్దగా ట్రాఫిక్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే పరకాల కిడ్స్ కాలేజ్ రోడ్ నుంచి హసన్పర్తి నుంచి ఈ రూట్ లో వస్తుంది. ఈ హన్మకొండ నారో రోడ్ కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. మరి చూడాలి ట్రాఫిక్ కి సంబంధించిన పోలీసులు చర్యలు తీసుకుంటున్నారా. అధికార పార్టీ బీఆర్ఎస్ కాదు కాబట్టి మేము చేతులు ఎత్తేస్తున్నాం, వాళ్ళ సావు వాళ్ళు చావని అని ఏమన్నా చెప్తారా ఆ పోలీసులు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మరి ఏం చేస్తారో చూద్దాము. ఇప్పటికే వాలంటీర్లు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కి సంబంధించిన వాలంటీర్లు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, చాలా మంది రామగుండం నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గం, నర్సంపేట నియోజకవర్గం, ఆదిలాబాద్ నియోజకవర్గం ఇప్పటికే చాలా మంది అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. చూద్దాం. ఇంకా చాలా మంది లీడర్లు ఉన్నారు, లీడర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ గణేష్ తో మేనం శ్యామ్, ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభ నుంచి.